ఆ గ్రామంలో ఉన్న హరిజన బాలబాలికల్ని బడిలో చేర్పించాలని, చదువులో ప్రవేశపెట్టాలని రామకృష్ణ విశ్వ ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. కారణాలు మామూలే. వాళ్ళలో ఏ ఒక్కరికి చదువు విలువ తెలీదు. బడికి పంపాలని పెద్దవాళ్ళకి తోచదు. వెళ్ళాలని చిన్నవాళ్ళకి ఉండదు. స్కాలర్షిప్స్ కోసం కొందరొచ్చినా వాళ్ళ చదువులు అంతంత మాత్రంగానే ఉంటాయి. వాళ్ళలో కనీసం 10వ క్లాసు పాసైన వాళ్ళని వేళ్ల మీద లెక్కబెట్టుకోవచ్చు. జిల్లా పరిషత్తు స్కూల్స్‌లో చదువు చెప్పేవాళ్ళు వాళ్ళ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోరు. ఒక పక్క అసహించుకుంటూనే విధిలేక క్లాసుల్లో కూర్చొనిస్తారు. ఈ విషయం అర్థం చేసుకోగలిగింది అమృత. రామకృష్ణ మనసు తిరిగి గెలుచుకోవడానికి తనకు తెరిచి ఉన్న మార్గాల్లో ఇదొకటి. రాజుగారితో ఈ విషయం ప్రస్తావించింది. ఆయన ఏమాత్రం సుముఖత చూపలేదు. ముఖం చిట్లించి, వాళ్ళకి జిల్లా పరిషత్ స్కూల్ ఉంది కదండీ! మన దగ్గరకు జీతాలు కట్టి చదువుకునేందుకు ఎవరొస్తారు? వచ్చినా ఎలా రానిస్తాం? అలాంటి వాళ్ళొస్తే పెద్దింటి వాళ్ళెవరూ వాళ్ళ పిల్లల్ని పంపరు. ఇంకా మన స్కూల్ ఏం నడుస్తుంది? అన్నాడు. అయినా తేలిగ్గా ఒప్పుకుంటారని అమృత అనుకోలేదు. ఈయన జీతాలు తీసుకుని వాళ్లకు చదువు చెప్పాలనుకుంటున్నారు కాబోలు. జీతాలు కట్టినా చేర్చుకునేందుకు సిద్ధంగా లేడు. నవ్వు, బాధ రెండూ కలిగాయి అమృతకి. తెలివిగా రాజుగారికి నచ్చజెప్పడానికి పూనుకుంది. నిజమే. వాళ్ళల్లో జీతాలు కట్టి బడికొచ్చేవాళ్ళెవరు? అది కాదు చెప్తుంటా. జీతాలు తీసుకోకుండానే వాళ్ళను మనం చేర్చుకోవాలి. భలేవారు! ఇంకా మన బడి నడిచినట్లే. బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈ రోజుల్లో హరిజనోద్ధరణ ఉద్యమం ఎంత ప్రాధాన్యం వహించిందో మీకు తెలియందేముంది? మనం కేవలం హరిజనుల్ని ఉద్ధరించడానికే ఇదంతా తలపెట్టామనంటే మనకెక్కడలేని ప్రచారమూ వస్తుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ప్రభుత్వ అండదండలు లభిస్తాయి ప్రయత్నిస్తే. ఈ మాటలు నచ్చాయి రాజుగారికి. కానీ మనం హరిజనుల్ని చేర్చుకోగానే మిగిలిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పంపడం మానేస్తారేమోనండి. మగవాళ్ళ సంగతేమో కానీ ఆడవాళ్ళు మాత్రం ఇందుకు చచ్చినా ఒప్పుకోరు. నాకు బాగా తెలుసు. నన్ను ప్రయత్నించనీయండి. ఏమో చూడండి, మొదటికే మోసం రానీయకండి. తన ప్రయత్నం ఎలా బెడిసికొడుతుందోనని అమృతకు భయంగానే ఉంది. సంస్కరణలన్నీ కాగితాల మీద, మాటల్లోనూ కనిపిస్తున్నాయే కానీ ఆచరణలో ఆచారాలన్నీ అలాగే ఉన్నాయి. ఈనాటికి హరిజనవాడలో ఎవరిని తమ నూతుల దగ్గర నీళ్లు తోడుకోనివ్వరు పెద్దింటి వాళ్ళు. అలాంటి వాళ్ళు తమ పిల్లల్ని వాళ్ళ పిల్లలతో కలిసి చదువుకొనిస్తారా? ముందు వీళ్ళు పంపనిస్తారా? తన కార్యక్రమం మొదట హరిజనవాడ నుండే ప్రారంభించింది. మీ పిల్లల్ని రేపటి నుండి ఇంగ్లీష్ బడికి పంపండి. అక్కడ చదువు బాగా చెప్తాం అంటూ మొదలుపెట్టింది. ఇంగ్లీష్ బడి అంటే అదేదో చాలా గొప్ప అన్న భావం అందరి మనసుల్లోనూ ఉంది. అవును మరి. నెలకు 10 రూపాయలు కట్టి చదువుకునే బడి గొప్పది కాదు. అక్కడ గౌన్లు తొడిగే నల్ల దొరసానులు కూడా ఉన్నారు. భాషలో మాట్లాడతారు. అంత డబ్బు మాకెక్కడదండి. నెలంతా పాటుపడ్డారాదు అన్నారు నిరాశగా కొందరు. ఈ మాత్రం ఆశాభావం కనిపించేసరికి అమృత ఉత్సాహంగా మీరు జీతాలు కట్టనక్కర్లేదు. ఊరికే చెబుతాం అంది. న్యాయంగా బోలెడు జీతం కడితేనే కాని చేర్చుకొని గొప్పోళ్ళు బళ్ళో జీతాలక్కర్లేకుండానే రమ్మనడం వాళ్ళకి చాలా గొప్పగా తోచింది. అక్కడ చదువుకుంటే ఎంటనే ఉద్యోగాలొచ్చేత్తాయి అని వాళ్ళల్లో వాళ్ళు వింతగా అనుకోవడం విని కూడా ఏం మాట్లాడలేదు అమృత. వాళ్ళల్లో చాలామంది తమ పిల్లల్ని ఇంగ్లీషు బడికి పంపడానికి సంబరంగా ఒప్పుకున్నారు. హరిజన వాళ్ళు సాధించగలిగినంత తేలిగ్గా తన పనిని పెద్దింటి గృహిణులతో సాధించలేకపోయింది అమృత. అదేంటండి? ఆళ్ళంతా మా వోళ్ళతో ఎట్టా చదువుతారండి? కావాలంటే జీతం ఇంకా పెంచండి. అంతేకాని అడ్డమైనోళ్ళతో మా వాళ్ళని కూసోబెట్టకండి. పాలేరోడు కొడుకుతో నా కొడుకు కూసుని చదువుకోవాలా? థు, ఇదెక్కడ న్యాయమండి? చదువు లేకపోతే పోనీయండి. కానీ ఇట్టాంటి దరిద్రం మాత్రం వద్దు. ఆళ్ళతో చదివితే మా పిల్లలకి చదువెట్టవుతదండి? ఆళ్ళు మా పిల్లలు ఒకటేనా? నాలుగు పక్కల నుంచి ఇలాంటి వాగ్బాణాలు ఎదురయ్యాయి. అమృతకు చెమటలు పట్టాయి. ఏ విధంగానూ వాళ్లకు నచ్చజెప్పలేకపోయింది. మెడల నిండా కాసుల పేర్లు, చంద్రహారాలు తగిలించుకుని లావుపాటి నడుం చుట్టూ మధ్యలో రాళ్లు పొదిగిన బెళ్ళున్న బంగారు వడ్డాణం పెట్టుకుని చేతులు జాడిస్తూ పెంకులెగిరిపోయేలా మాట్లాడే ఆ ముత్తైదుల ముందు అమృతకు పెదవిప్పే అవకాశం కూడా కలగలేదు. చివరకు ఆ పిల్లల్ని మీ పిల్లలతో కలవనివ్వం. వాళ్లకు వేరే సెక్షన్ ఉంటుంది అన్నాక కొద్దిగా తగ్గారు. అయితే మాత్రం అంటూ గునిశారు. ఈ రోజుల్లో హరిజనోద్ధరణకు ఎంత ప్రాధాన్యముందో మీకు తెలియడం లేదండి. మనమిలా హరిజనుల్ని కూడా చేర్చుకుంటున్నామని తెలిస్తే మన బడికి చాలా మంచి పేరొస్తుంది. ముందు ముందు ప్రభుత్వం వారి సహాయంతో ఇది కాలేజీగా కూడా మార్చొచ్చును. ఈ మాటలతో అయిష్టంగానే ఒప్పుకున్నారు. అయినా ఆళ్ళ సెక్షన్ వేరే ఉంటాదిగా అని సమాధానపడ్డారు. ఇదంతా విని రాజుగారు చికాగ్గా
ఇంతకు మనం ఏం సాధించినట్లండి? హరిజన బాలబాలికల్ని వేరుగా కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నామంటే ప్రభుత్వం మనకు సహాయం చేస్తుందా? చర్య తీసుకుంటుంది గాని అన్నారు. హరిజన బాలబాలికల్ని దూరంగా కూర్చోబెడుతున్నామని చెప్తామటండి. మరి ఉచిత భోజన సదుపాయం సమకూర్చే సెక్షన్ అంటాం. చంపేశారు. జీతాలు లేకుండా చేర్చుకోవడం కాక ఉచిత భోజనం కూడానా? అంటే వెంటనే అలా పెట్టగలమని కాదు. అలా పెట్టేందుకు కృషి చేస్తున్నామని. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని అమలు పరచగలమని. ఉచిత భోజనం ఎందరికి సమకూర్చాలో తెలియజేసేందుకు గాను వేరే సెక్షన్ ఏర్పాటు చేశామని. అద్భుతం. నిజంగా మీరింత తెలివిగలవారని అనుకోలేదు. అమృత తెలివితేటల్ని మనసారా మెచ్చుకున్నాడు రాజుగారు. ఈ మాత్రం చాకచక్యంతో తానొక పనిని సాధించగలనని అమృత కూడా అనుకోలేదు. సంకల్ప బలం ఒకటుంటే చాలు. మిగిలినవి అన్నింటినీ అదే సమకూర్చి పెడుతుంది. విషయం తెలుసుకున్న భాస్కర్రావు కూడా అత్యంత ఆశ్చర్యంతో అమృత తెలివితేటల్ని తెగ మెచ్చుకున్నాడు. చాలా మంచి పని చేశారు. ఇంత గొప్ప విషయం మామూలుగా సాగిపోవడానికి వీల్లేదు. మనం ఘనంగా దీనికి ప్రారంభోత్సవం చేద్దాం. నాకు సిటీలో కొందరు పెద్ద మనుషులు తెలుసు. ఎలాగైనా మంత్రి గారు ఈ ప్రారంభోత్సవానికి వచ్చి ఏర్పాటు చేస్తాను. భాస్కర్రావు లాంటి వాళ్ళు తనకు ఎదురు తిరుగుతారనే అభిప్రాయంతో ఉన్న అమృత భాస్కర్రావు మాటలకు తెల్లబోయింది. చాలా ఆనందించింది. భాస్కర్రావు ఆలోచన రాజుగారికి చాలా నచ్చింది. భాస్కర్రావు ఎలా అయితేనే మంత్రిగారి అంగీకారాన్ని సంపాదించగలిగాడు. పల్లెటూళ్ళలో ఇంగ్లీష్ మీడియం స్కూలు, అందులో హరిజన బాలబాలికల్ని ఉచితంగా చేర్చుకోవడం, వాళ్ళకి ఉచిత భోజన సదుపాయాలు కలిగించడం, ఇలాంటి దానికి ప్రారంభోత్సవం చేయడానికి మంత్రిగారు సులభంగానే ఒప్పుకున్నారు. గ్రామస్తుల్లో అన్ని వర్గాల్లోనూ ఏదో ఉత్సాహం తలెత్తింది. ప్రారంభోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. ఆ సభలో మంత్రిగారి తరువాత భాస్కర్రావు మాట్లాడాడు. అతనికి మంచి వాగ్దాటుంది. చీటికి మాటికి జనం చప్పట్లు కొట్టేలా మాట్లాడగలడు. నేను శుద్ధ శ్రోత్రియుణ్ణి. సంధ్యావందనం చేయకుండా మంచినీళ్ళైనా పుచ్చుకోను. చప్పట్లు. అయినా హరిజనులంటే నాకు చాలా అభిమానం. మనమంతా ఒకటే. ఈ హెచ్చుతగ్గులు నశించాలి. చప్పట్లు. అందుకే నేను నిర్విరామంగా కృషి చేస్తున్నాను. ఈనాడు కుమారి అమృతగారు ప్రారంభించిన ఈ కృషి శ్రీ రాజుగారి అండదండలతో దినదినాభివృద్ధి పొందాలి. చప్పట్లు. మంత్రిగారు భాస్కర్రావుని, అమృతని, రాజుగారిని మెచ్చుకున్నారు. హరిజన బాలబాలికలకి ఉచిత భోజన సదుపాయాలు సమకూర్చడానికి ఫండ్స్ శాంక్షన్ అయ్యేలా చూస్తానని వాగ్దానం చేశారు. రాజుగారు పొంగిపోయారు. గ్రామ పెద్దలకు ఇదంతా ఏదో గొప్పగానే ఉంది. రామకృష్ణ చాలా సంతోషించాడు. నీ కృషిని అభినందిస్తున్నాను అమృత అన్నాడు. నా కృషి కొంత ఫలించినట్లే అని మనసులో అనుకున్న అమృత అతి మామూలుగా, దీనిలో ఏముంది, మన బోటి వాళ్ళం ఎవరమైనా ఈ మాత్రం చేయవలసిందే అంది. ఎంతో ఉత్సాహంతో ఉన్న రామకృష్ణ పూర్ణ దగ్గర కూడా ఈ మాటే మాట్లాడాడు. ఎంతో కాలంగా నేను చెయ్యాలనుకుంటుంటే చేయలేంది అమృత చేయగలిగింది. మంత్రిగారు కూడా అమృతను చాలా మెచ్చుకున్నారు. జరుగుతున్నదంతా పూర్ణ చూస్తూనే ఉంది. రామకృష్ణ కంటే బాగానే అర్థం చేసుకోగలిగింది. అవును, మంత్రిగారు భాస్కర్రావును కూడా చాలా మెచ్చుకున్నారు. ఇలాంటి వాళ్ళంతా అభాగ్యుల కోసం ఇలా కృషి సలుపుతుంటే దేశం క్షణాల్లో భాగ్యవంతమైపోతుంది. రామకృష్ణ చురుగ్గా చూశాడు పూర్ణని. భాస్కర్రావుని, అమృతని ఒకటిగా కలుపుతున్నావా? నేను ఎవరినీ కలపడం లేదు. మంత్రిగారు అమృతను పొగిడారని మీరంటే భాస్కర్రావును కూడా పొగిడారని చెప్తున్నాను. పూర్ణను చిరాగ్గా చూసి వెళ్ళిపోయాడు రామకృష్ణ. హోరుమంది పూర్ణ హృదయం. మంచంలో పడుకుని తనలో తాను కుమిలిపోతున్న జానకి సుమిత్రను చూడగానే ఆనందంతో వచ్చావా అంది. రాకుండా ఎందుకుంటాను? నీకు జబ్బు చేసిందని రాస్తే రాకుండా ఉంటాననుకున్నావా? ఆశ్చర్యంగా అంది సుమిత్ర. జానకి అంతకంటే తెల్లబోతూ నాకు జబ్బు చేసిందని నీకెవరు రాశారు అని అడిగింది. శంకరమే రాశాడు. డబ్బు తెమ్మని రాశారు కదూ? అవును. తెచ్చావా? తెచ్చాను. ఎలా? ఎలాగో. అప్పు చేసి కదూ? నయం, అప్పు దొరికింది కదూ? ఏది ఆ డబ్బేలయ్యి? నా దగ్గర లేదు. శంకరం స్టేషన్కొచ్చాడు. అతడు అడిగి తీసుకున్నాడు. జానకి తల కొట్టుకుని అక్కయ్య, వెర్రిబోగులక్కయ్య అంది బాధగా. ఇందులో వెర్రిబోగులతనమే ఉంది. నువ్వెందుకింత బాధపడుతున్నావు? నిన్నెవరు డబ్బు తెమ్మన్నారు? అసలు నిన్నెవరు రమ్మన్నారు? నువ్వేగా. నేను రాగానే సంతోషంగా వచ్చావా అన్నావు. ఒక్కదాన్ని కుమిలిపోతూ అక్కయ్య నా దగ్గరుంటే బాగుండు అనుకుంటున్నాను. అంతలో నువ్వు దేవతలా ప్రత్యక్షమయ్యావు. అందుకే సంబరంగా అలా అన్నాను. చూసావా, మంచిదైందిగా. ఇక నా జీవితంలో మంచంటూ ఏం మిగిలిందక్కయ్యా? బలవంతాన కూడదీసుకుంటున్న నిగ్రహం చెదిరిపోయి బౌరుమని ఏడ్చింది జానకి.
జానకి దుఃఖం చూస్తుంటే సుమిత్రకు కళ్ళు చెమ్మగిల్లాయి. కూతురు పోయాక జానకి గుర్తుపట్టరానంతగా మారిపోయింది. ఏదో పెద్ద జబ్బు పడి లేచిందాల్లా ఉంది. డాక్టర్లు జబ్బేమీ లేదంటున్నారు. ఊరుకో జానకి. కడుపు తిప్పి ఎలా ఉంటుందో నాకు తెలీదనుకో. అంచేత నీ బాధ అర్థం చేసుకోలేనేమో. కాని నేను నిన్ను అమృతను నా చేతులతో పెంచాను. మీరు బాధపడుతుంటే చూడలేను. ఊరుకో అమ్మా. జానకి కళ్ళు తుడుచుకుని నీరసంగా నవ్వుతూ, కడుపు తీపి నీకు తెలుసునో తెలీదో కాని అక్కయ్య, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మాత్రం నాకు బాగా తెలిసింది. ఎప్పుడో తెలుసా? అనకూడదు కాని మా అమ్మ చచ్చిపోయాక నువ్వు మా బాధ్యత తీసుకున్నాక అంది. చచ్చా ఊరుకో. సిగ్గుపడిపోతూ అంది సుమిత్ర. అమృత ఎలా ఉంది? దాని జీవితమైనా సుఖంగా సంతోషంగా గడిస్తే బాగుండు. సుమిత్ర ఈ మాటలకు వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. సంకోచిస్తూ అమృత కూడా సుఖంగా లేదు అంది. అదేం? అది పెళ్లి చేసుకోవాలనుకున్న అతను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. చి, ఈ మొగజాతిని ఏం చేసినా పాపం లేదు. ఒకళ్ళని మించిన వాళ్ళు మరొకళ్ళు పచ్చి మోసగాళ్ళు, దుర్మార్గులు. అలా తిట్టకు. అతను చాలా మంచివాడు. మంచివాడా? చాలా చాలా మంచివాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి చేసుకోకపోవడం మోసం కదూ? అవును. మరి ఇది అలాంటి మోసం కాదు. ఏంటో నువ్వు అందర్నీ మంచివాళ్ళని అనుకుంటావు. నీకు మావారు కూడా మంచివారే కదూ? సుమిత్ర ఇబ్బందిగా కదిలి, నువ్వు ఇష్టపడి చేసుకున్నావు కదూ అంది. జానకికి గతం గుర్తుకొచ్చింది. శంకరం కట్నం విషయంలో ఖచ్చితంగా బేరమాడినప్పుడు సుమిత్ర, డబ్బు కోసం ఇలా బేరాలాడే మనిషిని చేసుకోవడం మంచిది కాదేమో అంది. అప్పట్లో జానకికి ఎంత త్వరగా పెళ్లి చేసుకుపోదామా అని ఉండేది. చదువు అబ్బలేదు. సుమిత్ర చదివే పుస్తకాలు జానకికి అర్థమయ్యేవి కావు. సుమిత్ర మనసు అర్థమయ్యేది కాదు. అతి సాధారణంగా, సామాన్యంగా ఆలోచించేది. ఎర్రగా బుర్రగా ఉండి ఎంతో కొంత చదువుకుని ఏదో ఒక ఉద్యోగంలో ఉన్న శంకర్ని చూడగానే అతడు తన భర్త అయితే బాగుండు అనుకుంది. ఈ రోజుల్లో ఎవరు మాత్రం కట్నం లేకుండా చేసుకుంటున్నారు? ఆ మాత్రం కట్నం అడగరేంటి? పోనీ నీకంత కష్టంగా ఉంటే నాకు పెళ్లి చేయడం మానేయ్. నీకు సాయంగా నేను పెళ్లి పేటాకులు లేకుండా కూడా ఉంటాను. నీకు వండి పెడుతూ అనేసింది నిష్ఠూరంగా. ఆ రోజుల్లో జానకి అక్కతో ఎప్పుడూ అలాగే మాట్లాడేది. తర్వాత సుమిత్ర తన అభిప్రాయం అంటూ ఏదీ చెప్పలేదు. ఎలా సంపాదించిందో డబ్బు సంపాదించి శంకర్తో పెళ్లి జరిపించింది. అదంతా కళ్ళ ముందు కదిలి మనసును నలిపినట్లు కాగా, నా బోటి వాళ్లకు గట్టి ఎదురు దెబ్బలు తగిలితేనే కాని జ్ఞానం రాదు అంది. ఊరుకో ఊరుకో, ముందు ఆరోగ్యం బాగుపడిని. అక్కయ్య, గతంలో మనం చేసిన తప్పులు మనను ఊరట పన్నిస్తాయా, ఊరుకోనిస్తాయా? చిన్నతనంలో తెలిసి తెలియక మాటలతో తనను నొప్పించిన విషయమే జానకి మనసును బాధిస్తోంది అనుకుంది సుమిత్ర. ఏ మనిషి తప్పులు చేయకుండా ఉండడు. తాను తానుగా ఉన్నప్పుడు ప్రతివాడు మంచివాడే. ఉద్రేకాలు, ఉద్వేగాలు, అభిమానాలు, ఈర్షలు మనసును ఊపేస్తున్నప్పుడు వాటికి లొంగిపోయి ఆయా సందర్భాన్ని బట్టి, తన మానసిక స్థైర్యాన్ని బట్టి ఎన్నెన్నో విధాలుగా ప్రవర్తిస్తాడు. మానవుడు బ్రతుకున్నంత వరకు ఈ ఉద్వేగాలు రాకుండా ఉండవు. అంచేత మనిషి మంచి చెడ్డలకు అతీతంగా ఉండలేడు. గతంలో ఏదో ఏదో చేశామని కుమిలిపోతూ మనసును కుంగదీసుకోవడం కంటే ముందు ఏం చెయ్యాలో నిర్ణయించుకుని మనసును కూడదీసుకోవడం మంచిది. ఓదారుస్తున్నట్లు ధైర్యం చెప్తున్నట్లు సుమిత్ర మాట్లాడుతుండగా శంకర్ వచ్చాడు. చిరునవ్వుతో, అదేనండి నేను చెప్తున్నాను. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు అన్నాడు. అతన్ని నమిలి మింగేసేలా చూసింది జానకి. కర్కశంగా, అక్కయ్యకి డబ్బు కావాలని ఎందుకు రాశారు? ఛే, బొత్తిగా మానాభిమానాలు లేవు అంది. జానకి ఇలా ముఖం మీదే చేదరించుకుంటున్నందుకు శంకర్ ఎంత కోపగించుకుంటాడోనని భయపడింది సుమిత్ర. కాని శంకర్ చిరునవ్వుతోనే, మానాభిమానాల మాట ఎలా ఉన్నా ముందు నిన్ను కాపాడుకోవద్దు. నీ ఆరోగ్యం ముఖ్యం నాకు అన్నాడు. నా ఆరోగ్యం? పొళ్ళు నూరింది జానకి. నా ఆరోగ్యం కావాలా మీకు? నేను బాగుపడతానని అనుకుంటున్నారా మీరు? నేను చస్తాను. ఎప్పుడో తెలియదు కాని తప్పకుండా చస్తాను. నా కడుపులో మండుతున్న ఈ అగ్నిజ్వాలలు నన్ను దహించిన మరుక్షణం నిన్ను దహిస్తాను. బతికి సాధించలేంది చచ్చి సాధిస్తాను. ఆ మొహంలో ప్రతిఫలించే క్షోభకు, ఆ కళ్లల్లో సెగలు కక్కే కక్షకు నివ్వెరపోయింది సుమిత్ర. గ్రామాలలో ఇంకా ఈనాటికి కొళాయిలు రాలేదు. గ్రామాలలోనే కాదు, ఆంధ్రాలో కొన్ని టౌనుల్లో కూడా పంపులు లేవు. నూతి నీళ్లే ఆధారం. కాలువల్లోంచి మంచినీరు తాగడానికి తెచ్చుకుంటారు. చెరువుల దగ్గర బట్టలు ఉతుక్కుంటారు. అది ఆరోగ్యకరం కాదని ఎందరు ఎన్ని విధాల హెచ్చరించినా ఆ అలవాటు మాన్రు. మరుగుదొడ్లు కూడా అందరికీ ఉండవు. కొద్దో గొప్ప నాగరికత అలవరుచుకున్న కుటుంబాలు కలిగిన కుటుంబాలు మాత్రమే మరుగుదొడ్లు కట్టించుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ స్త్రీలు పురుషులు కూడా చెంబులు తీసుకుని కాలవగట్ల మీదకు బయలుదేరతారు.
ఊళ్ళోకి కరెంట్ వచ్చింది, కానీ అందరి ఇళ్లకి రాలేదు. మధ్యతరగతి రైతు కుటుంబాలే ఇలా ఉంటే ఇక కూలీనాలి చేసుకునే వాళ్ళ సంగతి చెప్పనక్కర్లేదు. శుచి, శుభ్రత అనే వాటికి అర్థమే తెలియనట్లు ఉంటారు అక్కడి జనం. ఒక్క రోడ్డు కూడా సరిగ్గా ఉండదు. అన్నీ గుంటలు, గతుకులు. వర్షాకాలం వచ్చిందంటే అడుగు తీసి అడుగు పెట్టడానికి ఉండదు. ఆ వర్షాకాలంలో అతివృష్టి పట్టుకుని ఎడతెరిపి లేకుండా కురిశాయి వానలు. నూతులన్నీ బురదమయం. చెరువులన్నీ నిండి రోడ్ల మీదకి పొంగుతున్నాయి. మున్సిపాలిటీ వారు ఏదో నామ మాత్రానికి మందులు కలుపుతూనే ఉన్నారు. ఎలా వ్యాపించిందో గూడెంలో కలరా వ్యాపించింది. చూస్తుండగా రోజుకి ఇద్దరు ముగ్గురు చచ్చిపోతున్నారు. ఒకటో రెండో గుడిసెలు తగలబెట్టడం రోజు కనిపిస్తూనే ఉంది. ఊళ్ళో హాహాకారాలు చెలరేగుతున్నాయి. ఈ ఉపద్రవం నుంచి జనాన్ని తప్పించడానికి నడుం కట్టి ముందుకొచ్చాడు రామకృష్ణ. హెల్త్ డిపార్ట్మెంట్కి తెలియపరిచాడు. ఊళ్ళో మూర్ఖత్వానికి తక్కువ లేదు. ఇంత ముంచుకొస్తున్న కలరా ఇంజెక్షన్లు తీసుకోవడానికి జనానికి భయమే. దేవతలకు ముడుపులు కడతారు. రకరకాలుగా మొక్కుకుంటారు. ఇంజెక్షన్లు పేరు చెప్పేసరికి పారిపోతారు. ఆరోగ్యశాఖ ఇద్దరు డాక్టర్లను పంపింది. వారు మరికొందరు వాలంటీర్లతో ఊరికి దూరంగా క్యాంపులేసుకున్నారు. ప్రతిరోజు డాక్టర్లు ఇంజెక్షన్లు ఇవ్వడానికి రావడం, జనం పారిపోవడానికి చూడడం, అక్కడ ఇక్కడ దాక్కోవడం, వాళ్లకు బలవంతాన ఇంజెక్షన్లు ఇవ్వడం పరిపాటైపోయింది. అమృత, పూర్ణ ఇద్దరూ రామకృష్ణతో సహాయం చేయడానికి సిద్ధపడ్డారు. పూర్ణకి ఎంతో చెయ్యాలనుంటుంది. ఏం చేయగలదు? నీళ్లు కాచి తాగండి అంటుంది. ఎవరూ వినరు. ఎంతమందికని కాచివ్వగలదు? గూడెంలో బావి పాడైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఊళ్ళో బావుల దగ్గర నీళ్లు తోడుకనివ్వరు. పాపం పూర్ణ నడుం వంచి అందరికీ నీళ్లు తోడు పోసేది. తనకు సాయం చేసేవాళ్ళెవరూ లేకపోగా మూతి ముక్కు విరిచేవారు ఎక్కువగా ఉన్నా సహించేది. ఉచ్చం నీచం అనుకోకుండా గూడెంలో జబ్బు పడ్డవాళ్ల మలమూత్రాలు సహితం బాగు చేసేది. ఎవరికేం కావాలన్నా అందించేది. అమృత వాలంటీర్స్ని పిలిపించి అందరికీ మందులిప్పించేది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి కలరా రాగానే మిగిలిన వారిని వెంటనే ఆ గుడిసెలోంచి మరిపించేది. అమృత చందాలకు బయలుదేరగానే అందరూ పోటీలు పడిచ్చేవారు. ఆ డబ్బుతో గూడెంలో జబ్బులు పడిన కుటుంబాల అవసరాలకు ఆదుకునేది. యంత్రంలా పనిచేస్తోన్న పూర్ణ 4 రోజుల్లోనే చిక్కి శల్యమైపోయింది. పూర్ణను చూసి రామకృష్ణ సానుభూతితో, ఎంత పనిచేస్తున్నావు? మానవ మాతృలెవరూ చేయలేరిలాగా. నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నాడు. పొంగిపోయింది పూర్ణ. ఈ మాత్రం దయ మీరు చూపిస్తానంటే ఒకసారి కాదు 4 సార్లు చచ్చిపోగలను అంది నవ్వుతూ. ఆ అమాయకత్వానికి నవ్వాడు రామకృష్ణ. ఆ నవ్వుని పదిలంగా గుండెల్లో దాచుకుంది పూర్ణ. గూడెంలో వెంకటయ్యకి వాంతులు మొదలయ్యాయి. ఏం చేయడానికి కాళ్ళు చేతులు ఆడని పూర్ణ క్యాంపుకొచ్చింది. డాక్టర్, అక్కడ ఒక అతనికి వాంతులు మొదలయ్యాయి. దయచేసి మీరు వెంటనే రావాలి అంది. డాక్టర్ విసుగ్గా చూశాడు. ఎంత ఉదారంగా సేవ చేయడానికి వచ్చినా వాళ్ళు మనుషులే. అదీగాక వాళ్ళు పోరాడవలసింది ఒక్క రోగంతోనే కాదు, జనుల మూర్ఖత్వంతో కూడా. త్వరగా రండి డాక్టర్ అని తొందర చేసింది పూర్ణ. పూర్ణకి మంచి బట్టలు లేనేలేవు. కట్టిన మామూలు చీర కూడా బాగా నలిగుంది. వెనక ముందు చూసుకోకుండా అందరికీ సేవ చేయడంతో మనిషి బాగా పాడైపోయింది. అలంకరణలో ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు. అలాంటి పూర్ణ తనను తొందర చేస్తుంటే డాక్టర్కి కోపం వచ్చింది. వస్తానులే, నువ్వు వెళ్ళు, నాకు కొంచెం పనుంది అన్నాడు కోపంగా. ఆ కోపానికి భయపడిన పూర్ణ అక్కడే నిలబడిపోయింది. మరొకసారి అడగలేక. ఇంకా అలా నిలబడతావేం? వెళ్ళు, నేనొస్తానులే అని కసిరాడు డాక్టర్. బిక్క చచ్చిపోయింది పూర్ణ. సరిగ్గా అప్పుడే అమృత కూడా వచ్చింది. పూర్ణను చూసి ఒక్క క్షణం తటపటాయించినా తిన్నగా లోపలికొచ్చి, డాక్టర్, అక్కడ మరొక పేషెంట్ తయారయ్యాడు. మీరు త్వరగా బయలుదేరకపోతే తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. వెంటనే రండి అంది. ఆరాటంగానే అయినా హితబోధ చేస్తున్నట్లుగా. అమృత నీట్గా ఉంది. ముఖంలో బాగా చదువుకున్న పెద్దింటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మొత్తం వ్యక్తిత్వంలో ఒక విధమైన హుందాతనం, దర్జా ఉన్నాయి. డాక్టర్ కంగారుగా, అలాగా, నడవండి వెళదాం అని అప్పటికప్పుడే తయారయ్యి తన మెడికల్ బ్యాగ్ తీసుకుని అమృత వెంట బయలుదేరాడు. వాళ్ళిద్దరిలో ఎవరో పూర్ణ ముఖం చూడలేదు. పూర్ణ మనసు గాయపడింది. ఎందుకు? తనేం చేసిందని డాక్టర్కి తనంటే ఆ నిర్లక్ష్యం? ఎలాగో మనసు కూడదీసుకుని బయలుదేరుతున్న పూర్ణకి నవ్వులు వినిపించి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ వాలంటీర్లలో ఎవరో కుర్రవాళ్లు కొందరు పూర్ణని వేలితో చూపించి మరీ నవ్వుకుంటున్నారు, ఏదో చెప్పుకుంటూ. వీళ్ళు పల్లెటూరి వాళ్ళు కారు, అనాగరికులు కారు, చదువు సంధ్యలు లేనివాళ్లు కారు. తను గూడెంలో జబ్బు పడ్డవాళ్ల కోసం ఎంత సేవ చేస్తుందో తెలియని వాళ్ళు కారు. అయినా చ ఏంటో లోకం. గూడెంలో మాత్రం అందరికీ పూర్ణే దిక్కు. పూర్ణమ్మ నీళ్లు, పూర్ణమ్మ ఆకలి,
పూర్ణమ్మ బిడ్డకి పాలు, పూర్ణమ్మ బొడ్డోడికి కూసింత బువ్వ. ఇలా 4 మూలల నుంచి పూర్ణ పేరు ఆ నోళ్లలో వినిపిస్తూనే ఉంటుంది. పోనీ వీళ్ళకైనా నా మీద అభిమానం ఉంది, అది చాలు అనుకునేది పూర్ణ. విసుగనేది లేకుండా అందరికీ సహాయం చేస్తూ. తల్లిని పోగొట్టుకున్న పిల్లలకి అన్నాలు తినిపిస్తోంది పూర్ణ. తండ్రి ఏడుస్తూ గుడిసె ముందు చింకి చాప మీద కూర్చున్నాడు. ఆ సమయంలో చేతిలో కొన్ని బట్టలు తీసుకునొచ్చింది అమృత. అమృత రాగానే అందరిలోనూ సంచలనం కలిగింది. లేవలేని వాళ్ళు కూడా గౌరవాదరాలతో లేచి నుంచున్నారు. దండాలమ్మా దండాలు అన్నారు భక్తితో. పూర్ణమ్మ, అమృతమ్మ గారు వచ్చినారు. ఆ స్టూలు సాంబయ్య గాడి కాడుంది, అటుకొచ్చేయి అన్నాడు పిల్లల తండ్రి. ఆ కంగారులో ఆజ్ఞాపిస్తున్నట్లే అన్నాడు. పూర్ణకి మండిపోయింది. నేను వేయను అంది కోపంగా. అక్కడ పోగైన అందరూ పూర్ణని మృగాన్ని చూసినట్లు చూశారు. ఎంత పొగరు అంది ఒక ఇల్లాలు. పూర్ణ దయవల్ల జబ్బుపడిన మొగుడిని దక్కించుకోగలిగిన ముత్తైదువ. అంతే మరి, ఎవరి బుద్ధులు ఎలాంటియో ఎవరికి తెలవదు అని దీర్ఘం తీసింది. పూర్ణ అండతోనే బిడ్డను బ్రతికించుకోగలిగిన తల్లి. పూర్ణకి మండిపోయింది. ఛీ, నేనిక్కడ ఉండనే ఉండను, పోతున్నాను అంది కోపంగా. అప్పటికి ఆ అభాగ్యుల్ని వదిలి వెళ్ళలేక, ఓయబ్బో మా లావు కోపం, నీతోనే నడుత్తా ఉంది లోకం. దేవతనా కాపాడే అమృతమ్మకే కోపం లేదు గాని మధ్యన ఈమెగారు దూందోలు చేత్తా ఉంది చేదరించుకుంది ఒక ముసలమ్మ. ఆ ముసలమ్మ పూర్ణకి బాగా గుర్తు. గొంతుకెండిపోతున్న అగ్రహారం బ్రాహ్మణులు నూతి దగ్గరకు రానివ్వకపోతే వాళ్ల శాపనార్థాలన్నీ భరిస్తూ తనే ఆ ముసలమ్మకి నీళ్లు తోడిచింది. అవమానంతో మనసు ఉడికిపోసాగింది. నీళ్లు తిరగబోయే కళ్ళతో నిప్పులు చెరగడం అలవాటే గనుక నిగ్రహంతో నిలబడగలిగింది. అప్రయత్నంగా అమృత ముఖం మీద నిలిచాయి పూర్ణ చూపులు. అమృత కళ్ళు గర్వంతో వెలిగిపోతున్నాయి. తల వంచుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటోంది. ఇంకా భరించలేకపోయింది పూర్ణ. నిప్పుల్లోంచి నడుస్తున్నట్లు వాళ్ల మధ్య నుంచి నడిచొచ్చేసింది. మోకాళ్లలో తల పెట్టుకుని గుండె పగిలిపోయేలా ఏడుస్తున్న పూర్ణను చూసి రామకృష్ణ దగ్గరగా వచ్చి పూర్ణ తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ పూర్ణ అన్నాడు. పూర్ణ తలెత్తి రామకృష్ణని చూసి భూరుని ఏడ్చేసింది. రామకృష్ణ జాలిగా బాధగా కంగారుగా ఎందుకెందుకు అన్నాడు. పూర్ణ కళ్ళు తుడుచుకోకుండానే కన్నీటి మధ్య నుంచి రామకృష్ణ ముఖంలోకి సూటిగా చూస్తూ మీకొక్కరికైనా నా మీద నిజంగా కొంచెం అభిమానం ఉందా? ఆహా, అంత పెద్ద మాట కూడా వద్దు. సాటి మనిషిననే సానుభూతుందా అంది. రామకృష్ణ నవ్వి కావాలంటే పరీక్ష పెట్టు అన్నాడు. ఎవరో మళ్ళీ సూటిపోటి మాటలతో పూర్ణ మనసు నొప్పించుంటారు, అది మామూలే. నేను ఆ అలగాజాతి వాళ్ళకి ఎందుకింత చాకరీ చేస్తున్నానో మీకు తెలుసా? చ, అలా అలగాజాతి వాళ్ళని చులకనగా మాట్లాడుకు. వాళ్ళు మనలాంటి మనుషులే. అవును, వాళ్ళు మనలాంటి మనుషులే. ఈ మనుషులు అనబడే వాళ్ళంతా అలగాజాతి వాళ్లే. సరేలే, నువ్వు మంచిదాను గనుక వాళ్ళకి ఆపద సమయంలో సేవ చేశావు, సరేనా? కాదు కాదు, నేను ఎంతమాత్రం మంచిదాని కాదు. వాళ్ళ మీద నాకేమాత్రం సానుభూతి లేదు. వాళ్ళంతా ఏమైపోయినా నాకు బాధ లేదు. క్రోధంతో మండుతున్నాయి పూర్ణ కళ్ళు. ఆ కళ్ళల్లో అలాంటి కసిని చూసినప్పుడే రామకృష్ణ భరించలేడు. ఎవరో దేవత తన కళ్ళ ముందే దెయ్యంగా మారుతున్నట్లు అనిపిస్తోంది. అలా మాట్లాడుకు, మాట్లాడివ్వండి. నా మనసులో మాట్లాడుకోవడానికి నాకు ఈ మాటలే మిగిలాయి. నేను వాళ్లకు చేశానంటే మీకోసం, మీ సంతోషం కోసం చేశాను. పోనీ మంచిదేగా, థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ సరిపోదు, నాకు ప్రతిఫలం కావాలి. నీ ఇష్టం, ఏం చేయమంటావో చెప్పు. ఇవాళ మనిద్దరం కలిసి గూడెంలోకి వెళదాం. ఇద్దరం కలిసి గూడెంలో పిల్లలకి రొట్టెలు పంచి పెడదాం. రోజూ మీరిస్తున్నారుగా, ఇవాళ మీతో నేను వస్తాను. నేను ఇస్తాను వాళ్ళకి. ఓస్, ఇంతేనా? దానికేం, రా. ఒక్క క్షణం ఉండండి. పూర్ణ లోపలికి వెళ్ళి ఉన్నవాటిలో శుభ్రమైన తెల్లచీర కట్టుకుని బొట్టు కాటుగా పెట్టుకుని చక్కగా తయారై వచ్చింది. రోగాలతో సతమతమైపోతున్న వాళ్ళ దగ్గరకు ఇలా పూర్ణ బయలుదేరడం విడ్డూరంగా తోచి వింతగా చూశాడు రామకృష్ణ. అతని చూపులు అర్థం చేసుకున్న పూర్ణ, ఏం అలా చూస్తున్నారెందుకు అంది. రామకృష్ణ సర్దుకుని, ఏం లేదు, బాగున్నావు అన్నాడు. నిజంగానా? నిజంగానే, నువ్వెప్పుడూ బాగుంటావు, ఇవాళ ఇంకా బాగున్నావు. పూర్ణకు తను చాలా అందంగా ఉంటానని తెలుసు. అయినా రామకృష్ణ తన అందం చుట్టూ తిరిగే భ్రమరం కాదని కూడా తెలుసు. పూర్ణతో రామకృష్ణ గూడెం వెళ్లేసరికి అమృత కూడా అక్కడే ఉంది. ఇంజెక్షన్లు చేయించుకోకుండా పారిపోయిన వాళ్ళని గుర్తుపెట్టుకుని వాలంటీర్ల సహాయంతో ఇంజెక్షన్లు చేయిస్తోంది. అమృత అక్కడుంటుందని పూర్ణకి తెలుసు. అమృతని చూడగానే పూర్ణ రామకృష్ణ చెయ్యి పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ఏదో మాట్లాడుతూ
రామకృష్ణ చేతిలో ఉన్న బాస్కెట్లోంచి రొట్టెలు తీసి పంచడం మొదలుపెట్టింది. రొట్టె చూడగానే చిన్న, పెద్ద అందరూ అమృతను పూర్తిగా మరిచిపోయి పూర్ణ చుట్టూ ఎగబడ్డారు. అమృత అన్నీ మరిచిపోయి కొయ్యబొమ్మలా నిలబడిపోయింది. రామకృష్ణనే చూస్తున్న ఆ కళ్ళల్లోంచి జీవచైతన్యం క్రమక్రమంగా హరించుకుపోసాగింది. రామకృష్ణ అమృతను చూస్తున్నాడు. అమృత కళ్ళలోకి చూస్తున్నాడు. పూర్ణను చూస్తున్నాడు. పూర్ణ వెనక యాంత్రికంగా నడుస్తున్నాడు. ఒక్కసారిగా గందరగోళం వినిపించింది. రామకృష్ణ వెనక్కి తిరిగి చూశాడు. అమృత కళ్ళు తిరిగి పడిపోయింది. రామకృష్ణ పూర్ణ చేయి విడిపించుకుని అమృతను సమీపించేలోపుగానే వాలంటీర్లు తమ సామాను తెచ్చిన రిక్షాలో అమృతను ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారు. రామకృష్ణ పూర్ణ ముఖంలోకి చూశాడు. తలదించుకుంది పూర్ణ. రామకృష్ణ తనని ఏదైనా తిడితే బాగుణ్ణు అనిపించింది పూర్ణకి. కాని అతను ఏమీ మాట్లాడలేదు. కొంచెం సేపయ్యాక రొట్టెలు పంచడం అయిపోయిందా అన్నాడు. అయిపోయింది. ఇంకా నేను వెళ్ళవచ్చునా? నేను వస్తాను. నేను భాస్కర్రావు ఇంటికి వెళుతున్నాను. భాస్కర్రావు ఇంట్లో రామకృష్ణనెవరూ ఆదరించరు, ఆహ్వానించరు. ఏ అవకాశం దొరుకుతుందా, ఎలా అవమానిద్దామా అని కాచుకుని కూర్చుంటారు. అయినా ఈరోజు రామకృష్ణ అక్కడికి వెళ్ళక మానడు. అమృత ఎలా ఉందో తెలుసుకోకుండా అతడు స్థిమిత పడలేడు. రామకృష్ణ వెనకాతలే తనూ నడిచింది పూర్ణ. రామకృష్ణ వద్దనలేదు. అసలు అతనికి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియడం లేదు. రామకృష్ణను అతని వెనకాలే పూర్ణను చూడగానే గుమ్మంలో నిలబడ్డ భాస్కర్రావు కళ్ళు మండాయి. పెదవులు క్రూరంగా నవ్వాయి. భాస్కర్రావు ముఖం మీద తలుపులు దబాలను మూశాడు. ఆ మూసిన తలుపుల ముందు మూడిడ్లా నిలబడ్డ రామకృష్ణ కొంచెం సేపాగి వీధిలోకొచ్చి అమృతున్న భాగంలో కిటికీ వైపు చూశాడు. అప్పటి వరకు కిటికీ దగ్గరే కుర్చీలో కూర్చున్న అమృత వెనక్కు తగ్గింది. సరళ కిటికీ తలుపులు మూసేసింది. వర్షం ప్రారంభమైంది. మూసిన కిటికీ తలుపుల్ని చూస్తూ నిలబడ్డ రామకృష్ణను చూసి భరించలేక, వర్షం వస్తోంది, పోదాం పదండి అంది. రామకృష్ణ పూర్ణవైపు తల తిప్పకుండానే నువ్వెళ్ళు, నేనొస్తాను అన్నాడు. వర్షంలో తడుస్తూ రామకృష్ణ అక్కడే నిలబడ్డాడు. తన కన్నీటిలో తడుస్తూ పూర్ణ అతని పక్కనే నిలబడింది. మధ్యలో ఒకసారి తలుపులు తెరిచి చూసిన భాస్కర్రావు పకాల నవ్వి మళ్ళీ తలుపులు మూసేసుకున్నాడు.